ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన క్రైస్తవ మందిరం. ఇతను ఒక తెలివైన యువకుడు. ఇతని పేరు జాన్. ఇతను ఎన్నో సంవత్సరాలుగా ఈ సంఘంలో పరిచయం చేస్తున్నాడు. ఇతను ఈ సంఘ పెద్ద. జాన్ సంఘ పెద్దల చేత నాయకుడిగా అభిషేకించబడ్డాడు. జాన్ వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు ఈ సంఘానికి పెద్ద. జాన్ బాలుడుగా ఉన్నప్పుడు అతడు తన తల్లిదండ్రులతో కలిసి ప్రతిరోజు చర్చికి వెళ్ళడానికి చాలా ఇష్టపడేవాడు. జాన్ ఇప్పటికీ కూడా ఈ మందిరంలో వాక్యం వినడానికి చాలా ఇష్టపడేవాడు. జాన్ ఈ సంఘంలో 20 సంవత్సరాలకు పైగా పరిచర్య చేస్తున్నాడు. అతడు కానుకలు పట్టేవాడిగా, సింగర్గా, సండే స్కూల్ టీచర్గా, ట్రెజరర్గా, పరిచారకుడిగా, వాక్యం ఇతరులకు బోధించేవాడిగా, బైబిల్ స్టడీ టీచర్గా సంఘంలో ఎంతగానో వాడబడ్డాడు. కానీ ఒకరోజు జాన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. నేనెక్కడున్నాను? నువ్వు దేవుని తీర్పు దినం వచ్చే వరకు ఈ బాధాకరమైన ప్రదేశంలో ఉంటావు. ఏంటి? బాధాకరమైన ప్రదేశమా? అసలేంటిది? యేసును ఎంతో ప్రేమించి విశ్వసించే ఆత్మలకు ఇది తాత్కాలిక ఆశ్రయస్థలం. ఏంటి? ఈ ప్రదేశంలో ఉన్నవారందరూ క్రైస్తవులా? అవును, వీరందరూ క్రైస్తవులే. నాకు అర్థం కాలేదు. యేసు కోసం జీవించడానికి నేను నా జీవితాన్ని అంకితం చేశాను. నేను నిరుపేదలకు, రోగులకు సేవ చేశాను. నేను నా జీవితం అంతా దేవుని సంఘంలో పరిచయం చేయడానికి సమర్పించుకున్నాను. ఇది దేవుని సంఘం కాదు, మీ సంఘం. మీ ఆనందం కోసం కట్టుకున్న సంఘం. ప్రజలు దేవుణ్ణి పూజించడానికి మరియు సేవ చేయడం కోసం ఇక్కడికి రావడం లేదు, కానీ చాటింగ్, స్నేహితులను సంపాదించుకోవడం కోసం మరియు వారి ఆనందం కోసం ఈ సంఘానికి వస్తున్నారు. ఇది దేవుని ప్రణాళిక కాదు. నన్ను ఎవరూ హెచ్చరించలేదు. పరిశుద్ధాత్మ యొక్క బహుమతి అవసరమని దేవుడు తన సంఘ పెద్దలను కోరాడు. క్రీస్తు శరీరాన్ని నిర్మించే ఉద్దేశంలో క్రైస్తవులకు పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. కానీ మీ పాస్టర్ మరియు సంఘ పెద్దలు పరిశుద్ధాత్మ యొక్క బహుమతులను విసర్జించారు. వారి గురించి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు మరియు యేసు కంటే మీ సంఘాన్ని ఎక్కువగా ప్రేమించారు. నా సొంత సంఘ ప్రజలే నన్ను బ్రెయిన్ వాష్ చేసి నాకు గుడ్డితనం కలుగజేశారు. యేసు మరలా నిన్ను భూమికి పంపించి వారిని హెచ్చరించాలని కోరుకుంటున్నారు. అవును, నేను వారిని హెచ్చరిస్తాను. నేను వాగ్దానం చేస్తున్నాను, వారికి చెప్తానని. నువ్వు వెళ్ళి పరిశుద్ధాత్మ బహుమతులను విసర్జించే వారికి పశ్చాత్తాపం పొందమని, వారిని దేవునికి సమర్పించుకోమని, వారి జీవితాలని పరిశుద్ధంగా జీవించమని, ఆయనను హృదయపూర్వకంగా సేవించమని చెప్పు. మరియు యేసే మీ సంఘానికి శిరస్సుగా అంగీకరించండి. నేను వారికి చెబుతానని వాగ్దానం చేస్తున్నాను. ఈ లోకంలో జీవించడానికి జానుకు దేవుడు మరొక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సంఘంలోని తన పాస్టర్కు, పెద్దలకు మరియు ప్రజలకు చెబుతానని జాన్ వాగ్దానం చేశాడు. మీరు కూడా జాన్ హెచ్చరికను వింటారా?